సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమరం ముగిసిపోయింది. ఫలితాలు కూడా వచ్చేసినాయి. ఎవరిది పైచేయి అనేటువంటి విషయంలో చాలా క్లారిటీ ఇచ్చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. గతంలో ఎప్పుడూ లేనంత స్పష్టత ఇచ్చారు. అయితే ఎన్నికల సమయంలో కానీ, గతంలో ప్రభుత్వం నడిపేటువంటి సందర్భంలో కానీ అతి చేసినటువంటి నాయకులను మాత్రం ప్రజలు వదిలిపెట్టేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ప్రధానంగా ఎన్నికల సవాళ్లు విసిరినటువంటి రాజకీయ నాయకుల ఇళ్ల చుట్టూ నినాదాలు చేస్తున్నారు, నిరసనలు తెలియజేస్తున్నారు అధికారంలోకి రాబోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తలు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, గతంలో అధికారంలో ఉన్న సందర్భంలో వైసీపీ నేతలు చేసినటువంటి సవాళ్లే అనేటువంటి మాట వినిపిస్తుంది. ఇప్పటివరకు బూతుల మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి కొడాలి నాని ఎన్నికల ప్రచార సమయంలో కూడా అనేక సందర్భాల్లో దురుసు వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి వచ్చేది తమ పార్టీనే అని, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకపోయినా, తాను గుడివాడ నియోజకవర్గంలో గెలవకపోయినా రాజకీయ సన్యాసం తీసుకుంటారంటూ సవాల్ విసిరాడు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగు యువత నాయకులందరూ కూడా కొడాలి నాని ఇంటికి వెళ్ళారు. రాజకీయ సన్యాసం తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తూ నిరసనకు దిగారు. పోలీసులు నిలిపేటువంటి ప్రయత్నం చేయడంతో కోడిగుడ్లతో దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. దానికి సంబంధించినటువంటి దృశ్యాలు వచ్చినాయి. కొడాలి నాని గురించి అందరికీ తెలిసిందే. గతంలో కూడా ఆయన మాట్లాడినటువంటి అనేక అంశాలు వివాదాస్పదమని, అటు అసెంబ్లీ అని, శాసనసభ అని, చట్టసభలు అనేటువంటి అంశాలన్నీ పక్కన పెట్టి మంత్రి హోదాలో ఉన్నప్పుడు కూడా ఆయన ఉపయోగించినటువంటి భాష అత్యంత నేలబారు భాష అనేటువంటి విమర్శలు కూడా కొడాలి నాని ఎదుర్కొన్నారు. తాజాగా ఇప్పుడు జరిగినటువంటి పరిణామాల్లో ఆయన ఇంటికి వెళ్ళేటువంటి దారిలో తెలుగు యువత కార్యకర్తలందరినీ అడ్డగించడంతో పోలీసులు వాళ్ళు కోడిగుడ్లు విసిరి నిరసన తెలియజేశారు. కొంతమంది విరిగిపోయిన ఫ్యాన్ కట్టుకొచ్చి నిరసన తెలుపుతూ రోడ్లపైనే బైఠాయించినటువంటి పరిస్థితి. ఇదే తరహాలో మండపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో దిగినటువంటి తోట త్రిమూర్తుల ఇంటి వద్ద కూడా కార్యకర్తలు నిరసనలు తెలియజేశారు. దీనికి కారణం ఖచ్చితంగా తన సొంత గ్రామం, తన సొంత మండలంలో ఒక్క ఓటైనా టీడీపీ అభ్యర్థి కంటే కూడా మెజారిటీ సాధిస్తారని చెప్పారు. అయితే అనూహ్యంగా ఓటమి పాలైనటువంటి తోట త్రిమూర్తులు తన సొంత మండలంలో కూడా ఆధిక్యాన్ని సాధించలేకపోయారు. సో ఆధిక్యాలు రాని పక్షంలో రాజీనామాలు చేస్తాము, రాజకీయ సన్యాసాలు చేస్తామని సవాళ్ళు విసిరినటువంటి ఈ నాయకులందరికీ కూడా తమ సవాళ్లను గుర్తు చేసేటువంటి ప్రయత్నం టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఈ నిరసనలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గంలో గత 3 దఫాలుగా కొడాలి నాని ఎమ్మెల్యేగానే గెలుపొందారు. 2009లో మొదటిసారిగా తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2013లో జరిగినటువంటి అనూహ్య రాజకీయ పరిణామాల్లో ఆయన వైఎస్ఆర్సీపీ తీర్థం తీసుకున్నారు. అలా 2014, 19 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో ప్రభుత్వం ఏర్పడినటువంటి నేపథ్యంలో ఆయన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. కానీ ఏ పదవిలో ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పైన, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పైన వ్యక్తిగతమైన దూషణలు చేయడంలో కొడాలి నాని పెట్టింది పేరు. వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయడంలో, ముఖ్యంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరిని కూడా ఏకి పారేయడంలో ఆయనకు పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆయన ఏకి పారేస్తున్నటువంటి విధానాన్ని తీవ్రంగా నిరసించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ వ్యక్తిగతమైనటువంటి విమర్శలకి ప్రతిఘాతంగా ఇప్పుడు కూటమి కార్యకర్తలందరూ కూడా కొడాలి నాని ఇంటిపైకి నిరసనలు తెలియజేయడానికి వెళ్ళారు. కానీ ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో తెలియజేసేటువంటి నిరసన అయితే బాగుంటుంది, కానీ భౌతిక దాడులకి పాల్పడేటువంటి నిరసనల వలన ప్రజాస్వామ్యానికి హానికరం. కాబట్టి కొంత సంయమనంతో పాటించడం మంచిది అని ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు, తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నట్టుగా సమాచారం. సో ఇక మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్తున్నారు. బట్ శాంతి భద్రతలను పరిరక్షించేటువంటి బాధ్యత పోలీసుల పైన ఉంటుంది కాబట్టి పోలీసులు ఖచ్చితంగా సమర్థంగా వ్యవహరిస్తారని ఆశిద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.